హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. క్రిస్మస్ పండుగ జనవరి 1 రాబోతుంది కదండి. మరి ఈ రెండు ఫెస్టివల్స్కి ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా ఫ్లఫీ కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే బయట బేకరీలో తెచ్చుకునే కేకు మైదా పిండితోటి ఎగ్స్ తోటి పంచదార వేసి చేస్తారు కదా, అలా అవి ఏమీ వేయకుండా, అంటే ఎగ్స్ కానీ పంచదార కానీ మైదా పిండి వాడకుండానే ఎంతో హైజెనిక్గా ఎంతో టేస్టీగా ఫ్లఫీ కేక్ను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఈ కేక్ను మనము బెల్లంతో చేయబోతున్నాము. దీనికోసం స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనము ప్రతి ఒక్కటి మెజర్మెంట్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు నిండుగా బెల్లం తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ను వేసి బెల్లాన్ని పూర్తిగా ఈ నీళ్ళల్లో కరిగించుకోవాలి. ఇక్కడ పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. చూడండి, ఎక్కడ కూడా నలకలు కానీ ఏమి డస్ట్ కానీ లేదు కాబట్టి నేను వడకట్టడం లేదు. మీరు అలా ఏమన్నా ఉంటే స్ట్రైనర్తో వడకట్టి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ బెల్లం పాకాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి. మనము బెల్లం కరిగించిన బౌల్లోనే నేను 1/2 కప్పు వరకు పాలను వేస్తున్నాను. ఇలా పాలను పూర్తిగా కలిపేసి దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు. తర్వాత 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు తీసుకోండి. చాలామంది పుల్లటి పెరుగు తీసుకుంటారు, కానీ అలా కాకుండా ఇలా తీయటి ఫ్రెష్గా ఉన్న 1/2 కప్పు పెరుగు తీసుకొని పూర్తిగా కలిసేలా బీట్ చేయండి. తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత స్టెయినర్ పెట్టేసి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ గోధుమ పిండితోనే చేస్తున్నాము. టేస్ట్ కూడా బాగుంటుంది. 2 కప్పుల గోధుమ పిండిలోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా బేకింగ్ సోడా వేసుకోండి. మంచి టేస్ట్ మంచి టెక్చర్ కోసం 10 రూపాయల పాలపొడి ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ను కంప్లీట్గా వేసేసేయండి. మనం 2 కప్పుల గోధుమ పిండికి ఇది సరిపోతుంది. తర్వాత ఇలా జల్లించుకోండి. ఏమైనా చిన్న ఏమైనా ఉండలు అలా ఉంటే తీసి పక్కన పారేసేయండి. ఇప్పుడు మంచిగా మనం పూర్తిగా బెల్లం నీళ్ళల్లో పెరుగులో కలిసేలా ఈ గోధుమ పిండిని చక్కగా కలిపేయండి. ఒక 2-3 మినిట్స్ అయినా కలపాలి. చూడండి, ఇలా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత మంచి టేస్ట్ తినేటప్పుడు మధ్యలో తగులటికి కొన్ని టూటీ ఫ్రూట్ని గోధుమ పిండిలో కలిపి వేయండి. కొన్ని బాదాంను కూడా చాప్ చేసి వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసి ఇందులో కలిపేసేయండి. చూడండి, పిండి ఎంత స్మూత్గా అయిందో. ఈ టెక్చర్ వచ్చేలా కలపాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మరొక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి. ఇక్కడ టోటల్గా 1/2 కప్పు వరకు పాలు తీసుకున్నాను. అంటే ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా పిండిని బీట్ చేసుకొని ఇలాంటి లోతుగా ఉన్న కేక్ మౌల్డ్ కానీ ఏదైనా స్టీల్ మౌల్డ్ కానీ తీసుకోండి. ఇలా సైడ్స్కి బటన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి గోధుమ పిండితో ఇలా కోటింగ్ వచ్చేలా చేయండి. మధ్యలో బటర్ పేపర్ను అదే షేప్లో కట్ చేసి వేయండి. బటర్ పేపర్ లేకపోతే అడుగు భాగంలో కూడా బటర్ని అప్లై చేసి మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ కోట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసి ఒక 2-3 టైమ్స్ ఇలా టాస్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత మంచి గార్నిష్ కోసం, మంచి టేస్ట్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను చాప్ చేసి ఇలా పైన వేసేసుకోండి. ఇక్కడ నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, కొన్ని కిస్మిస్, కొన్ని బాదాంను చాప్ చేసి వేసాను. మీకు నచ్చినవి వేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకునే ముందే నేను స్టవ్ పైన ఇలా మందపాటి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పాతది పెట్టేశాను. మధ్యలో స్టాండ్ పెట్టి దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఇలా ప్రీ హీట్ చేసిన ప్యాన్లోనే మధ్యలో కేక్ బౌల్ పెట్టేసి మళ్ళీ కంప్లీట్గా కవర్ అయ్యేలా దీనిపైన ఒక బౌల్ను బోర్లేసేయండి. తర్వాత ఈ బౌల్ పైన ఏదైనా బరువు కల్వం కానీ ఏదైనా పీటను కానీ పెట్టేసుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సుమారుగా 40 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్గా 50 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇలా నైఫ్తో చెక్ చేశానండి. పర్ఫెక్ట్గా బేక్ అయింది కాబట్టి 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ బౌల్లో నుంచి మనము కేక్ను డీమోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా బయటకు తీసేసి సైడ్స్కి ఏమైనా అతుక్కున్నట్టు అనిపిస్తే ఇలా నైఫ్తో లూజ్ చేసేయండి. అసలు మనము గోధుమ పిండితో కోట్ చేసాం కదా, అస్సలు అతుక్కునే ఛాన్స్ ఏమి ఉండదు. మరొక ప్లేట్లోకి ఇలా డీమోల్డ్ చేసేసుకోండి.
అడుగు భాగంలో ఉన్న బటర్ పేపర్ను తీసేసుకొని ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసి మీకు నచ్చిన షేపుల్లో పీసెస్లా కట్ చేసుకొని టేస్ట్ చేయండి. చూసారు కదండి, అస్సలు ఎగ్స్ వాడకుండా, పంచదార వాడకుండా, మైదా వాడకుండా ఎంతో హైజెనిక్గా, ఎంతో టేస్టీగా, ముఖ్యంగా హెల్తీగా ఇలా కేక్ను ఈ క్రిస్మస్ పండగకి కానీ జనవరి 1 కానీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. వీడియోలో క్లిప్పింగ్ చూస్తే అర్థమవుతుంది కదా. మనం ఎగ్స్ కానీ అలాంటి వెనిగర్ కానీ నిమ్మకాయ రసం ఏది వేయకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా, ముఖ్యంగా హైజెనిక్గా కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ నిజంగా చెప్తున్నాను, చాలా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్ రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.